హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా చెక్క, 2 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందే బాగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కల్లుప్పు, అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా చికెన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు మనకు అందులోంచి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఫుల్ డ్రై అయ్యేంత వరకు మనం చికెన్ని వేయించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం గోంగూరని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ని ఒకసారి కలుపుకొని డ్రై అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం అందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అలాగే కొద్దిగా కారం పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా మనం కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనకు చికెన్ అంతా డ్రై అవుతుంది. అప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.